ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ డైహార్డ్ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ పార్టీకి ఓ రేంజ్లో చెడ్డ పేరు తీసుకొస్తాయి. గతంలోనూ రప్పా అంటూ బాగా అడావుడి చేశారు. కార్యకర్తలతో పాటు సీనియర్ నేతలు కూడా ఈ పదాన్ని బాగా వాడుకున్నారు. ఒక రకంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊతపదంలాగా మారిపోయింది. రాజకీయ పార్టీ అయ్యుండి ఇలాంటి వైలెన్స్ వర్డ్స్ వాడటం వల్ల జనాల్లో పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం తగ్గిపోతుంది. పైగా వాళ్ళు పబ్లిక్గానే చెప్తున్నారు, మేము గెలిస్తే రప్పా అని నరుకుతామని. అయితే ఇప్పుడు ఈ రప్పని వినాయకుడికి కూడా తగిలించారు. కడప జిల్లాలో వినాయకుడి విగ్రహానికి వెనకవైపు జగన్ 2.0 రప్ప వైఎస్ఆర్ అని రాసి ఊరేగింపు చేసి నిమగ్నానికి తీసుకెళ్తున్నటువంటి వినాయకుడి విగ్రహం ఒకటి దర్శనమిచ్చింది. దేవుడికి రాజకీయ పార్టీలు అంటగట్టడం, దాంతోపాటు రప్ప అని రాయడం రాజకీయ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే నెటిజన్లంతా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మండిపడుతున్నారు. మరి ఈ రప్ప వినాయకుడి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.